మరొకసారి అందరూ పాడుకుంటూ యాక్షన్ చేయాలి, హుషారుగా చేయాలి, హ్యాపీగా సంతోషంగా చేయాలి. చేయాలి, ఫుల్ యాక్షన్ చేయండి. కూర్చున్నామా, చేతులు కట్టుకుంటాం, పాడు స్టోరీ వింటారు. చేతులు కట్టుకుంటాము, కూర్చున్నామా, సిట్ రైట్, సిట్ రైట్, వరుసలు కూర్చోండి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సందీప, భక్తితో కూర్చుంటాం, యేసుని మళ్ళా. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సందీప, భక్తితో కూర్చుంటాం, యేసుని సందీప. పిల్లలు ఒకసారి మీ చేయి చూపించండి. రైట్ హ్యాండ్, మీకు చేతులు ఉన్నాయి, రైట్ హ్యాండ్ ఉందా? పైకి ఎత్తారు అందరూ చేతి, 10 మంది చేయి పైకి ఎత్తాలి.
ఒక మాట గమనించండి, వాటర్కైనా టాయిలెట్కైనా స్టోరీ చెప్పేటప్పుడు లేవకూడదు. ఓకేనా? ఎందుకంటే స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు లేవాలి. స్టోరీ చెప్తా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అటు ఇటు నడవటము అలా చేయకూడదు నాన్న. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అరవకుండా సైలెంట్గా ఏం చేయాలా? స్టోరీ వినాలా. స్టోరీ విన్న తర్వాత ఒకవేళ అక్క క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ చెప్పారనుకో మీకు చాక్లెట్లు ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయి, ప్రైజులు ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, మంచిగా వేసే బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీకు ప్రైజులు ఉన్నాయి. మంచిగా వినాలి. ఓకే. Praise the Lord.